హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. శారదాపీఠం ఒకప్పటి గొప్ప విజ్ఞాన క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి కుడిచెయ్యి మరి ఈ ప్రాంతంలో పడిందని, ఈ ప్రాంతంలో వెలిసిన అమ్మవారిని శారదాదేవిగా పూజిస్తారు. ఎందరో పర్యాటకులు అమ్మవారు వెలిసిన ఈ ప్రాంతాన్ని దర్శించటానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఇక్కడికి వస్తారు. ఎందరో భారతీయ మేధావులు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారు. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు తెలపడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పురాతన గ్రంథాల్లో ఈ ప్రాంతం యొక్క విశిష్టత అనేది వివరించబడి ఉంది. జగద్గురు శంకరాచార్యుల వారు స్థాపించినట్టుగా చెప్తారు. ఈ శారదాపీఠాన్ని బారాముల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో నీలం నది తీరంలో నీలం లోయలో ఈ శారదాదేవి ఆలయం, ఈ శారదాపీఠం అనేది ఉంది. శారదా భారతి అనే 2 పర్వత శిఖరాలు అమ్మవారికి నమస్కరిస్తున్నట్టుగా ఉండే ఈ ప్రాంతంలో అమ్మవారిని జ్ఞానప్రదాతగా కొలుస్తారు. ఒకప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ని శారదాపురిగా పిలిచేవారు. ఈ ప్రాంతం మీద ఇక్కడ శారదా లిపి అనేది కూడా ఉండేది. అయితే ఇదంతా ప్రాచీన వైభవం. ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తూ వచ్చారు. కానీ 1940లో భారత్ పాకిస్తాన్ మధ్య విభజన అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన 1948 యుద్ధం తర్వాత ఈ ప్రాంతం అనేది పాక్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం శారదాపీఠం అనేది ఉంది. ఇక్కడ నివసించే కాశ్మీర్ పండిట్ల మీద అనేక దౌర్జన్యాలు అనేవి చేయడం మూలంగా ఆ ప్రాంతం నుండి వారు వెళ్లిపోవడం, వారిని తరిమివేయడం అనేది జరిగింది. కొందరిని బలవంతంగా భయపెట్టి మత మార్పిడి అనేది చేపించారు. అమ్మవారి విగ్రహం ఏమైందనేది మాత్రం ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతం మరి పాకిస్తాన్ సైన్యం ఇక్కడికి అనుమతించడం లేదు. నదిని భారతదేశంలో కిషన్ గంగా అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ పీనా కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. మరి ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలిచేవారు. ఒకప్పుడు కాశ్మీర్ పండితుల యొక్క విద్యా కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడి మరి ఆదిగురు శంకరాచార్యుడు సర్వజ్ఞాన పీఠాన్ని అధిష్ఠించారు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు, హిందూ బౌద్ధ ధర్మాలకు నిలయంగా ఉండేది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన సరస్వతీదేవిగా కొలుస్తారు. జ్ఞానప్రద సతీమాత కాశ్మీరేతు సరస్వతి మహావిద్య మహామాయ భుక్తిముక్తి ప్రదాయిని అని అమ్మవారిని కొనియాడడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో ఎన్నో గొప్ప విశ్వవిద్యాలయాలు అనేవి మన భారతదేశంలో ఉండేవి. కన్యాకుబ్జం ఇదెంతో గొప్ప విద్యా కేంద్రంగా విలసిల్లింది. ముఖ్యంగా యశోవర్ధనుడు దీని ప్రాముఖ్యతలో ప్రశంసనీయమైన స్థానాన్ని వహించాడు. దీన్ని సుమారుగా క్రీస్తు శకం 675లో అభివృద్ధి చేశారు. మరి ప్రస్తుతం ఆ ప్రాంతాన్నే కనౌజ్గా పిలుచుకుంటున్నారు. కంచి లేదా కాంచీపురం. ఇక్కడ హుయాత్సాంగ్ వచ్చినప్పుడు ధర్మపాల అను పండితుడు 100 మంది సింహల దేశ పండితులను ఓడించాడని, మరి ఈ వాదం అనేది 1 వారం రోజులు జరిగిందని, కాంచీపురం యొక్క విశిష్టతను అతను తన భారతదేశ పర్యటనకు సంబంధించిన అంశాల్లో వివరించడం జరిగింది. కాశీ లేదా బెనారస్ ఒక ప్రముఖ విద్యా కేంద్రం. ముఖ్యంగా 7వ శతాబ్దం నుండి దీనిలో విద్యా సువాసనలు మరి దేశమంతా వ్యాపించాయి. అశోకుని కాలంలో దీని ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ఇక్కడ 1500 మంది బౌద్ధ సన్యాస విద్యార్థులు ఉండేవారు. 12వ శతాబ్దం వరకు బౌద్ధ విద్యాక్షేత్రంగా ఉండేది. తర్వాత హిందూ విద్యా నిలయంగా మారింది. 11వ శతాబ్దంలో ఇది ప్రముఖ స్థానాన్ని వహించింది. శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పండితులను ఓడించారు. దక్షిణాది నుండి చాలా మంది పండితులు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మిథిలా లేదా విదేహ ప్రాచీన కాలం నుండి ఒక ప్రముఖ విద్యా కేంద్రం. ఇక్కడి జనకుడు జగద్విఖ్యాతుడు. కామేశ్వర వంశం 1350 నుండి 1515 కాలంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. ప్రముఖ కవి విద్యావతి కూడా ఇక్కడికి చెందిన వారే. న్యాయ విభాగం యొక్క అభివృద్ధి అనేది ఇక్కడ జరిగింది. 1106 నుండి 1138 మధ్య ఇదెంతో ప్రసిద్ధిని పొందింది. హల్య యుద్ధ మరియు లక్ష్మణసేన అనేవారు గొప్ప పండితులు. శూలపాణి అను న్యాయశాస్త్ర నిపుణుడు. గీతా గోవిందం రచించిన జయదేవ కవి ఇక్కడి వారే. నలంద విశ్వవిద్యాలయం ఖ్యాతి మరి ఎవరికి తెలియంది. దేశ విదేశాల నుండి ఇక్కడికి పండితులు వచ్చేవారు. పాటలీపుత్రం పాట్నాకు 40 మైళ్ల దూరంలో దక్షిణంగా ఉంది. ఇక్కడ త్రవ్వకాల ఆధారంగా పెద్ద ఆవరణలో పెద్ద పెద్ద భవనాలు ఉండేవని నిర్ధారణ అవుతుంది. 7 పెద్ద గదులు కల పెద్ద కేంద్రశాల అనేది ఉండేదని, ఎన్నో అంతస్తులు కల అద్భుతమైన నిర్మాణాలు ఉండేవని తెలుస్తుంది.
ఇక్కడ నివాస వస్తువులన్నీ మరి రెండంతస్తుల భవనాలే. 1 లేదా 2, 3 మంచాలు గల గదులు, ఇక్కడి వంటశాల కూడా ఎంతో విస్తీర్ణాన్ని కలిగి ఉండేది. మరి దీనికి ఆదాయ వనరులుగా 200 గ్రామాలు ఉండేవి. అంతేకాకుండా రాజులు మరి ధనికులు ఈ విశ్వవిద్యాలయానికి సహాయం చేస్తూ ఉండేవారు. ఇక హ్యూయత్సాంగ్ చెప్పిన లెక్కల ప్రకారం 7వ శతాబ్దంలో ఇక్కడ సుమారు 10,000 మంది విద్యార్థులు ఉండేవారని, పెద్ద గ్రంథాలయం మరియు ఎంతో మంది చైనా విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి మరి విద్యని అభ్యసించేవారు. తక్షశిల ఇది రావల్పిండి నుండి పశ్చిమంగా 20 మైళ్ళ దూరంలో ఉంటుంది. గాంధార రాజ్యానికి రాజధాని. క్రీస్తుపురం 7వ శతాబ్దంలోనే ఇక్కడ ప్రముఖమైన నిర్మాణాలు ఉండేవి అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక అలెగ్జాండర్ ఇక్కడి నుండి గొప్ప తత్వశాస్త్ర పండితులను తన రాజ్యానికి తీసుకువెళ్లాడని, ఇక ఇది ఓ పెద్ద విశ్వవిద్యాలయంలాగా కాకుండా సంస్థలు వ్యక్తుల ద్వారా నడపబడుతూ ఉండేది. ఇక్కడ దాదాపు 5,000 మంది విద్యార్థులు ఉండేవారు. కేవలం ఉన్నత విద్యను మాత్రమే ఇక్కడ బోధింపబడేది. ఇక్కడ జిజ్ఞాసులు, అధికమైన జ్ఞానం కలవారు మాత్రమే ఇక్కడికి వచ్చి మరింత జ్ఞానార్జన కోసం విద్యాభ్యాసాన్ని కొనసాగించేవారు. తత్వశాస్త్రము, వైద్యము, శస్త్రచికిత్స, ఖగోళ శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, భూగోళ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, వ్యవసాయము, తంత్రవిద్య మొదలగు పాఠ్యాంశాలనేవి ఇక్కడ ముఖ్యంగా నేర్పించబడేవి. వల్లభి ఒక పురాతన విశ్వవిద్యాలయం. ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం మధ్య ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ ఆయుర్వేదం వంటి విద్యలను బోధించేవారు. విక్రమశిల మరి ఈ విశ్వవిద్యాలయాన్ని ధర్మపాల మహారాజు 8వ శతాబ్దంలో అభివృద్ధి చేశారు. 4 శతాబ్దాలు ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి వహించింది. ముఖ్యంగా త్రివిష్టపము అంటే టిబెట్కి సంబంధించిన ప్రాంతానికి ఇక్కడికి సంబంధాలు ఉండేవి. 12వ శతాబ్దంలో సుమారు 3,000 మంది విద్యార్థులు ఉండేవారని తెలుస్తుంది. ఇక్కడ ఉన్న గ్రంథాలయం చాలా పెద్దది. ఇక్కడ మంచి నిర్మాణాత్మక నిర్వహణ ఉండేదని, ఆ తర్వాత ఖిల్జీ దీన్ని నాశనం చేశాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు మనం నలంద విశ్వవిద్యాలయం గురించి వివరంగా తెలుసుకుందాం. భారతదేశం నందు ప్రస్తుత బీహార్ రాష్ట్రంలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం. నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేదని అర్థం. ఇక హ్యూయత్సాంగ్ వివరించిన వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్తుని రాజధాని ఇక్కడ ఉండేదని ఆయన వివరించారు. ఇది పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో. ఈ విశ్వవిద్యాలయం క్రీస్తు శకం 427 నుండి క్రీస్తు శకం 1197 వరకు బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండి, ఇక పాక్షికంగా మరి వారి యొక్క పాలనలో ఉండేది. ఇక ప్రపంచ చరిత్రలో మరిది ప్రపంచంలోనే తొలి విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత స్థానంలో ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది ఉండేది. ఇక తారనాథుడను చరిత్రకారుడి యొక్క ఈ ప్రాంతం యొక్క విశిష్టత అనేది వివరించబడి ఉంది. నలంద ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవాస విశ్వవిద్యాలయం. అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో సుమారుగా 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది బోధకులు ఉండేవారు. నలందలో 8 ప్రత్యేక ఆవరణలు, మరి 10 గుళ్ళు మరియు ఎన్నో ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యానవనాలు ఉండేవి. గ్రంథాలయం మరి 9 అంతస్తుల భవనం. ఇందులో ఎన్నో గ్రంథాల మూలాలనేవి ఉండేవి. నలంద విశ్వవిద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖను స్ఫురించాయి. నలంద విద్యార్థులకు బోధకులుగా కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా మరియు టర్కీ వంటి దేశాల నుండి ఎంతో మంది బోధకులు, అంతేకాకుండా విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. తాంగ్ వంశానికి చెందిన చైనా తీర్థయాత్రికుడు మరి 7వ శతాబ్దం నలంద విశ్వవిద్యాలయం గురించి వివరాలను సంగ్రహపరిచారు. ఇక్కడ రత్నసాగర, రత్నోదది, రత్నరంజక అను 3 భవనాల్లో రత్నోదది అను 9 అంతస్తుల భవనం అనేది ఉండేవని తెలపడం జరిగింది. క్రీస్తు శకం 1193 సంవత్సరంలో నలంద విశ్వవిద్యాలయ సముదాయాన్ని ఖిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధం యొక్క క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టి ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్ యొక్క ప్రతి ఉందని వాకప్ చేశాడని చెప్తారు. 1235లో టిబెట్ అను అన్వాదకుడు చాక్ లోట్సువా నలందను సందర్శించినప్పుడు కొల్లగొట్టబడిన నలంద జీర్ణ వ్యవస్థలో ఉందని, అక్కడ గణితము, ఖగోళ శాస్త్రము, రసాయన శాస్త్రము, స్వరూప శాస్త్రం మొదలైన శాస్త్రాలలో భారతీయ విజ్ఞానము ఎంతో ఉన్నత స్థితిలో ఉండేదని, మరి ఆ తర్వాత కాలంలో ఆ విజ్ఞానం అనేది అకస్మాత్తుగా అంతరించిపోవడానికి, మరి విశ్వవిద్యాలయాల నాశనానికి మరియు ఉత్తర భారతదేశమంతటా దేవాలయాల యొక్క నాశనానికి తురుష్కుల దండయాత్రలే కారణమని చరిత్రకారులు భావిస్తారు. ఆర్కియాలజీ వారు జరిపిన సర్వేల్లో 1,50,000 చదరపు మీటర్ల మేరకు విస్తరించి ఉన్న దేవాలయాలు అనేవి బయటపడ్డాయి. అయితే ఇంకా 90% దాకా అవశేషాలనేవి బయల్పడలేదు. 1951లో నలంద మహావిహార అను ఒక ఆధునిక పాలి బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఇక్కడికి దగ్గరలో స్థాపించబడి, ప్రస్తుతం ఆ కేంద్రం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఉపగ్రహం ద్వారా
శాటిలైట్ ఇమేజింగ్ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తుంది. నలంద మ్యూజియంలో అనేక వ్రాతప్రతులు మరియు అనేక త్రవ్వకాల్లో దొరికిన వస్తువులు అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. For more interesting videos, please stay tuned with Telugu Info Media. Thanks for watching.